భారతీయ జనతా పార్టీకి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని అప్పచెప్తే ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధితో మేము చేర్చుపడతాం. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు గడక వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడ లేరు. వాళ్ళకి ఒక్క ఎంపీ లేరు, ఒక్క ఎంపీ గెలవాలి, ఒక్క ఎంపీ గెలవాలి బీఆర్ఎస్. ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాడా బీజేపీకి ఏముంది, నీకేముంది, నీ అయ్యకి ఏమన్నా చెప్పరాదు. నీ అయ్య ఫాబులు ఎవరాడు, నువ్వు తిరిగినా ఎవరు అడుచుకుంటలేరు. నేను ఒక్క ఎంపీ గెలవలేను, ఎమ్మెల్సీకి క్యాండిడేట్ దొరకలే. ఎమ్మెల్సీలో మనం గెలిచాం, అక్కడ 2 గెలిచాం ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ లో క్యాండిడేట్ దొరకలే. బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ లేడు. 100 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ కొడుకు ఇలా ఏమైంది నీ పరిస్థితి? నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఉంటారా ఉండరా అని గ్యారెంటీ లేని పరిస్థితి. అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. చెల్లి ఒకరికి పోతున్నది, అల్లుడు ఒకరికి పోతున్నాడు, కొడుకు ఒకరికి పోతున్నాడు. మా ముస్తానే పెద్దనే ఇక వశపడక రోజు 4 పెగ్గులు చంపుకుంటా ఫామ్ పట్టుకున్నాడు. నెలకు ఒక్కసారి బయటికి వెళ్తాడు. నేను ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. కేసీఆర్ ఉన్నాడంటే యశోద హాస్పిటల్ చూడాలి. టెస్ట్ల కోసం ఆయన మంచి కూడా కోరుకుంటాం. ఇంకో రాష్ట్రం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కేసీఆర్ సారు నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఎక్కువ ఐశ్వర్యాలతో బతకాలని కోరుకుంటాం. నేను ఇంకో రాష్ట్రం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరూ క్షేమం కోరుకుంటాం మనం. కానీ కేసీఆర్ సార్కి ఏం చెప్పినా అప్పుడప్పుడు యశోద హాస్పిటల్ పోతాడు, పైన ఉన్నా అని చెప్పుకుంటాడు. ఇక ఏమంటే ఎలక్షన్ అప్పుడు బయటకు వస్తాడు, నేనున్నా మళ్ళీ చెప్పుకుంటాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉంటారా ఉండదని గ్యారెంటీ లేని పరిస్థితి పెట్టుకొని ఇలా బీజేపీ ఏముంది అంటే బిడ్డ ఇప్పుడు రా మున్సిపల్ ఎలక్షన్ సంగతిలో చెప్తాం బిడ్డ.